నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పోలియో రహిత భారతదేశంలోకి తిరిగి పోలియో ప్రవేశించకుండా కట్టడి చేసేందుకు 3 రోజులపాటు నిర్వహిస్తున్న పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు కిమ్యా నాయక్, వినోద్ కుమార్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మనము ప్రతి ఏటా పోలియో నిర్మూలన కోసమని ఆల్రెడీ మనకు 2014లో పోలియో నిర్మూలన అయ్యి ఇండియా హాస్ బిన్ డిక్లేర్డ్ పోలియో ఫ్రీ. కానీ మన పరిసర దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కేసెస్ నమోదవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆ కేసెస్ మన కంట్రీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం మనం రెగ్యులర్గా ఈ యాక్టివిటీ చేస్తాము. రెగ్యులర్గా పోలియో డ్రాప్స్ చేస్తున్నా సరే మనము ఇమ్యునైజేషన్ దీంట్లో ఈ ప్రోగ్రాంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యాడ్ ఆన్ ఇమ్యూనిటీ కోసం అని చెప్పి ఖచ్చితంగా ఈ చుక్కలు వేయించుకోవాలి. రేపటి నుంచి మనకు 3 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రాము. రేపు వచ్చేసి బూత్ యాక్టివిటీ ఉంటుంది. బూత్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకందరికీ వేస్తారు. ఎవరైతే పిల్లలు మిస్ అవుతారో వాళ్ళను ఇంటింటికి వెళ్ళి మన వాళ్ళు బృందాలుగా ఆ ఇంట్లో వాళ్ళని చెక్ చేసి ఆ పిల్లలకి వేయకపోయి ఉంటే వాళ్ళకి మళ్ళీ మనం డ్రాప్ చేస్తాం. ఇది 3 రోజులు జరుగుతుంది. ఎమ్మెల్యే గారు సందేశం. నమస్కారం. ఈరోజు జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరు ఉన్నారు. వాళ్ళందరూ మెడికల్ సిబ్బంది అందరు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళందరి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో పల్స్ పోలియో మీద అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించేదానికి రేపు అవేర్నెస్ కోసం రేపటి నుంచి 3 రోజులు ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది. సో మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల కిందటనే జీరో పోలియోలెస్ కంట్రీ అయింది. కాకపోతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పక్క దేశాల నుంచి వలసవాదులు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మన వనపర్తి జిల్లాలో 46,150 మంది చిన్నపిల్లలు అప్ టు ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి బాబు నుంచి 5 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు వాళ్ళని ఐడెంటిఫై చేసి 46,150 మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం 343 సెంటర్లు, 1300 చిల్లర మెడికల్ స్టాఫ్ అందరూ రేపటి నుంచి అందుబాటులో ఉండి ఈ పోలియో చుక్కలేసే కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా వనపర్తి జిల్లా తల్లిదండ్రులందరినీ, ప్రజలందరినీ మెడికల్ అండ్ సిబ్బంది తరఫున, నా తరఫున, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం జరుగుతున్న వాళ్ళందరి తరఫున, మనందరి తరఫున ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆ పోలియో వచ్చినా రాకపోయినా ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 years వరకు అందరికీ ఆ పోలియో డ్రాప్స్ చేయడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి అందరూ వనపర్తి జిల్లాలో ఉన్న అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.